హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బెల్లం పరమాన్నం. ఎప్పుడు చేసినా ఒకే రుచితో కమ్మగా అలాగే ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా అలాగే స్వీట్ తినాలనుకున్నప్పుడైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్ పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మనం బియ్యం ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటామో అందులో సగం పప్పు వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత 1 కప్పుకు 3 కప్పుల చొప్పున వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల వాటరు 1.5 కప్ పాలు వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని దీన్ని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అందులోకి జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ ఫస్టే వేసేసుకోకూడదు, మాడిపోతాయి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా కలర్ మారే వరకు మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు బియ్యము, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. దీనంతటిని బాగా కంటితో ఒకసారి కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యము, పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ బెల్లం వేసుకోవాలి. స్వీట్ బాగా ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. మంటను సిమ్లో పెట్టుకొని దీన్ని కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోవాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక గ్లాస్ పాలు వేసుకోవాలి. చిన్న గ్లాస్తో 1 గ్లాస్ పాలు వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చివర్లో పాలు వేసుకోవడం వలన మనకు సాయంత్రం వరకు కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనకు పరమాన్నం గట్టిపడదు. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోండి. దీనంతటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు గట్టిపడదు. మరి ఎక్కువ లూజ్ లేకుండా అలాగే గట్టిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. పండగలప్పుడు హడావిడి లేకుండా ఈ విధంగా ఈజీగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.